ఎంపీ అయిపోయాడు డైరెక్ట్ గా. అవును. ఒకటి భరత్ గారు ఆ రోజు మనం రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ గారే అనేక సందర్భాల్లో వారు చెప్పారు, దేని వల్ల ఈ దేశానికి ముప్పు ఉంటుంది అనేది చాలా స్పష్టంగా వారు ఒపీనియన్ అప్పుడే చెప్పారు. ఈ రోజు భారతదేశం అంతా కూడా, ఇంక్లూడింగ్ ఇక్కడున్న మైనారిటీస్ కూడా అంబేద్కర్ గారు చెప్పింది చాలా ప్రామాణికంగా భావిస్తారు. అలాంటి అంబేద్కర్ గారే చాలా విషయాలు చెప్పారు, కానీ సెలెక్టెడ్ గా ఆయన చెప్పినవి కొంతవరకే చెప్పుకుంటూ మిగతా చాలా విషయాలు దేశానికి సంబంధించి, దేశ ఔన్నత్యానికి సంబంధించి చాలా విషయాలు సెలెక్టెడ్ గా వదిలేసే ఇవి మనం చూస్తూ ఉన్నాం అనేక మంది. ఇక్కడ ఆయన చెప్పిన మాటల్లోనే వారు చాలా విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు మరి మిలిటరీ చర్య అవసరమా అంటే నేను ఒకటే అంటానండి, ఈ రోజు వీ హ్యావ్ ఆల్ దట్ కెపాసిటీ. మనం డెఫినెట్ గా విశ్వగురు అనే ఒక దీంతో ముందుకెళ్తున్నాం, ఊరికేనే కాదు, వీ హ్యావ్ ఆల్ దట్ కెపాసిటీ. అండ్ ఈ రోజు సెక్యులర్ ముసుగులో సెక్యులరిజం వాజ్ నెవర్ కాయిన్డ్. ఆ రోజు కాన్స్టిట్యూషన్ ఇచ్చేసినప్పుడు కూడా సెక్యులర్ అనే పదం ఎప్పుడు రాలేదు, అది ఎలా వచ్చిందో మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజు వై షుడ్ బి కీప్ సైలెంట్? మనం ఎందుకు సైలెంట్ గా ఉండాలి? మనం ఎందుకు మౌనంగా ఉండాలి? మన మౌనం నిజంగా కూడా హానికరం అని నేను చెప్తాను. ఈ రోజు మన ప్రపంచ దేశాలకో ఎవరికో మనం భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. ఎప్పుడు కూడా భారత్ లాంటి దేశం, ధర్మాన్ని అనుసరించే ఈ దేశం, ధర్మానికి నిబద్ధతతో ధర్మం కోసమే పనిచేస్తున్న ఇటువంటి దేశం, ధర్మబద్ధంగా మనం ఆలోచిస్తున్నాం. ఈ రోజు అక్కడున్న హిందువుల గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. ఆ రోజు మీరు ఇందాక అన్నట్టుగా కూడా ఎవరైతే అంతమంది సైనికులు వాళ్ళ రక్తాన్ని చిందించి ఆ రోజు బంగ్లాదేశ్ కి భిక్ష పెట్టారు, ఇందాక అన్నట్టుగా కూడా ఒక భస్మాసుర స్టోరీ లాగానే అయిపోయింది ఇది. వాళ్ళకి అనర్హులకి ఎలాంటి వరాలు ఇవ్వకూడదు అనేది, అనర్హుల కోసం మనం ప్రాణత్యాగం చేసాం, అలాంటి వాళ్ళ కోసం మనం ప్రాణత్యాగం చేసాం, మన సైనికులు ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు ఆ శక్తి, వాళ్ళ ఒక చర్యతోనే ఈ రోజు ఈ దేశం బతుకుతుందని వాళ్ళు మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే వాళ్ళకి మళ్ళీ వారికి అది మళ్ళీ హిస్టరీ రిపీట్స్, వాళ్ళకి జ్ఞాపకం చేసే పరిస్థితి ఈ రోజు వస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఆ రోజు వాళ్ళ కోసం చేశారు, ఈ రోజు ఆ దేశంలో ఉన్న మన వాళ్ళ కోసం మనం చేస్తాం. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో. అండ్ ప్రపంచానికి కూడా ఇట్ షుడ్ బి ఎ లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్. ఇందాక మనం చెప్పుకుంటున్నాం జ్యూస్ గురించి, మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ రోజు ఇదే రకంగా అమెరికాకి ఇలాంటి సంక్షోభం వస్తే అమెరికా సైలెంట్ గా ఉండదు. అమెరికా ఖచ్చితంగా స్టాండ్స్ తీసుకుంటుంది. ఆ రోజు ఏ దేశం పర్మిషన్ అడగదు, ఎవరి కోసం వెయిట్ చేయదు, ఏ యుఎన్ కోసం. ఆశ్చర్యకరం ఏంటంటే ట్రంప్ ఎన్నికల ప్రచారంలో నేను బంగ్లాదేశ్ లో హిందువుల్ని రక్షిస్తా అని చెప్పాడు. ఈ 10 రోజుల్లో ఒక్క స్టేట్మెంట్ అన్న ట్రంప్ నుంచి రాలే. అంటే ట్రంప్ ఎంత మోసకారి. అప్పుడు అమెరికా భారతీయుల ఓట్లు, ఎందుకంటే కమలా హ్యారిస్ ఇండియన్ ఒరిజిన్ ఉమెన్, అది కాకుండా మెజారిటీ భారతీయులు హిందువుల్ని రక్షిస్తా, భారతదేశంతో మంచి రిలేషన్షిప్ పెంచుకుంటా అంటే ట్రంప్ కోటేస్తే, ఇవాళ ట్రంప్ ఆసిమ్ మునీర్ను పొగుడుతున్నాడు. ఇవాళ నిన్న కూడా పొగిడాడు, ఆసిమ్ మునీర్ను పొగుడుతున్నాడు. ఇక జీవితంలో నేను నమ్ముతారా ట్రంప్? జీవితంలో భారతదేశం, భారతీయులు నమ్ముతారా? సరే నీకు ఇదే లాస్ట్ టర్మ్లే, సెకండ్ టర్మ్ మించి ప్రెసిడెంట్ కాడు. కానీ ట్రంప్ చేసినంత నమ్మక ద్రోహం భారతీయుల్ని లేకపోతే హిందువుల్ని మరెవ్వరూ చేయలేదని నేనంట. నువ్వు చైనా కంటే ఎక్కువ టారిఫ్ 50% విధించావు. నువ్వు బంగ్లాదేశ్లో హిందువులను నేను రక్షిస్తా అని చెప్పావు. ఏది స్టేట్మెంట్? ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చాడా? పైగా అక్కడ షేక్ హసీనా వాజేద్ను పదవి చిత్రాలు చేసి ఇప్పుడు యూనిస్ నడవడానికి ఈయన కారణం. పదే ఒక 4 సార్లు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పొగిడాడు ఆసిమ్ మునీర్. నిన్న కూడా అద్భుతమైన ఫీల్డ్ మార్షల్ అని చెప్పి. సో ఇంతకంటే ఆపర్చునిస్టు, ఇంతకంటే ఏమంటారు నమ్మక ద్రోహి భారతదేశం పట్ల లేకపోతే హిందువులకు అత్యంత నమ్మక ద్రోహం చేసిన వాడు ఎవడంటే డొనాల్డ్ ట్రంప్. వాస్తవం. ఈ రోజు మిలిటరీ ఇంటర్వెన్షన్ కూడా మనం ఒక వ్యూహాత్మక అవసరంగానే చూడాల్సిన పరిస్థితి ఉందండి. ఇంకొకటి, మన హిందువులకు సంబంధించిన విషయాల్లో ఏ దేశానికి కూడా వాళ్ళకి జోక్యం ఉండకూడదు అనేది నా ప్రగాఢమైన చెప్తుంది. ఎందుకంటే ఈ రోజు ఆ స్టాన్స్ తీసుకుంటే, ఇందాకే సాయి గారు చదివి వినిపించారు, ఈ రోజు ప్రపంచ దేశాల ముందు పెట్టే అధికారం మనకుంది. ఏమయ్యా మీరు చేశారు కదా, మీరు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి అని. మీ వాళ్ళ కోసం మీరు చిత్తశుద్ధిగా మీరు కాపాడుకుంటున్నప్పుడు, మీరు యుద్ధాలే చేస్తున్నప్పుడు, మీరు మనుషులే ఇచ్చేస్తున్నప్పుడు, మేము మా హిందువుల కోసం, ఈ రోజు ఎవరైతే హిందువులు, వీళ్ళకి ఇన్ని దేశాలు ఉన్నాయి, వీళ్ళకి ఒకటే దేశం భారతదేశం. కాబట్టి ఈ దేశాల్లో హిందువుల కోసం మనం ఈ స్టాండ్ ఖచ్చితంగా నేనైతే ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలనేది నేను అనుకుంటున్నాను. ఈ స్టాండ్ ని మనం అసలు ఏ కొసరైనా వదలకూడదు భరత్ గారు.
ఖచ్చితంగా భారత్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇట్స్ లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్. హిందువుల మీద చేస్తే భారత్ లోనే కాదు, భారత్ ఇతర దేశాల్లో కూడా హిందువులు ఎక్కడైనా ఉంటే వారి మీద చేస్తే భారత్ ఊరుకోదు అనేది ఒక లౌడ్ అండ్ క్లియర్ మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్, హిందూ దేశం అంటే ఖచ్చితంగా హిందూ దేశమే. ఈ అఖండ భారత్ ఏదైతే అఖండ భారత్ లో ఉన్న ఈ దేశాల్లో ఉన్న హిందువులు ఎవరున్నా కూడా తప్పకుండా భారత్ వాళ్ళతో నించుంటుంది. అవసరమైతే మిలిటరీ ఇంటర్వెన్షన్ కూడా వెనకాడదు. ఎందుకంటే మిలిటరీ ఇంటర్వెన్షన్ ఇట్స్ నాట్ ఓన్లీ మనం ఏదో ఫ్యాన్సీగా చెప్పుకుంటున్న మాట కాదు. ఈ రోజు మన సరిహద్దులకు సంబంధించి స్థిరత్వం కోసం తప్పకుండా ఒక వ్యూహాత్మకమైన అవసరంగా కూడా భారత్ దీన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మీరు చూస్తే మన అస్సాం సీఎం గారు కూడా ఇటువంటి ఒక మాట వారు అనడం జరిగింది. వారు ఏమన్నారంటే మెడిసిన్స్ తో క్యూర్ అవ్వకపోతే ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే. ఒకవేళ భారత్ అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఒక సర్జరీ చేయాల్సిన అవసరం పడితే తప్పకుండా భారత్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు మనకి శర్మ గారు కూడా మన ఎవరైతే అస్సాం సీఎం గారు కూడా అక్కడ ఉన్న బంగ్లాదేశీలు పంపిస్తే చాలైనా ఎగ్జాక్ట్లీ సార్. అక్కడ 1 కోటి మందికి పైగా బంగ్లాదేశీలు వచ్చి ఆ ఏయుడిఎఫ్ అనే బద్రుద్దీన్ అజ్మలు అంతా బంగ్లాదేశీల వల్ల గెలిచింది. వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తే చాలు. లేకపోతే ఈ వాళ్ళు దీపుదాసన చేసినట్టే మనం చేయలేం, అంత దిగజారలేం. సరే, అక్కడ ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీలు చిన్న కరెక్షన్ సార్. యాక్చువల్లీ ఓన్లీ మిలిటరీ యాక్షనే కాకపోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ వేస్. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు హిమంత బిశ్వ శర్మ. 10% పాపులేషన్ బంగ్లాదేశీలు వస్తే అస్సాం బంగ్లాదేశ్ లో పార్ట్ అయిపోతుంది, ఇంకా ఇమిగ్రెంట్స్ వచ్చేస్తే చాలు అని చెప్పాడు. ఆల్రెడీ అంతమంది వచ్చారు అస్సాంలోకి బంగ్లాదేశీలు. ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకొక 10% వస్తే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళ నుంచి ఇమిగ్రెంట్స్ వస్తే బంగ్లాదేశ్ లో మా అస్సాం కూడా పార్ట్ అయిపోద్ది, అంత ఆ లెవెల్లో ఇంతమంది ఉన్నారు అస్సాంలో అని చెప్పాడు. బోడోల్యాండ్ అంటే గిరిజన తెగల్ని తరిమేసి ఆ బోడోల్యాండ్లో బంగ్లాదేశీలు అక్కడ నివాసం ఏర్పరచుకున్న పరిస్థితి. సార్ ఇందులో ఒక చిన్న